నమస్కారం. హెల్త్ అప్డేట్‌కి స్వాగతం. డయాబెటిస్ లేదా చక్కెర వ్యాధితో బాధపడుతున్నారా? మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉన్నాయని సంబరపడుతున్న సమయంలో అకస్మాత్తుగా చేతి వేళ్లలోనో లేక కాలి బొటన వేళ్లలోనో మంటలు మొదలవుతున్నాయా? అయితే మీరు ఖచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాలి. ఇటీవల ఒక పేషెంట్ అడిగిన ప్రశ్నను పరిశీలిస్తే ఆయనకు షుగర్ తినకముందు 120, తిన్న తర్వాత 170 ఉంది. రీడింగ్స్ సాధారణంగానే ఉన్నా చేతి మరియు కాలి వేళ్లలో విపరీతమైన మంటలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? వైద్యుల అభిప్రాయం ప్రకారం దీనిని డయాబెటిక్ న్యూరోపాథీ అంటారు. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువ కాలం పాటు హెచ్చుతగ్గులకు లోనైనప్పుడు అవి మన శరీరంలోని నరాలను దెబ్బతీస్తాయి. ముఖ్యంగా కాళ్ళు, చేతుల చివరి భాగాలకు వెళ్లే నరాలు బలహీనపడటం వల్ల ఇలాంటి మంటలు, తిమ్మిర్లు వస్తాయి. ఒక్కోసారి విటమిన్ బి12 లోపం వల్ల కూడా ఈ సమస్య తీవ్రం కావచ్చు. చికిత్స మరియు జాగ్రత్తలు. 1. కేవలం గ్లూకోమీటర్ రీడింగ్ మాత్రమే కాకుండా వెంటనే HbA1c పరీక్ష చేయించుకోండి. ఇది మీ గత 3 నెలల సగటు షుగర్ను తెలియజేస్తుంది. 2. నరాల పటుత్వం కోసం డాక్టర్ సలహాతో మెథైల్కోబాలమిన్ లేదా నరాల నొప్పిని తగ్గించే ప్రత్యేక మందులు వాడాల్సి ఉంటుంది. 3. పాదాల విషయంలో జాగ్రత్త వహించండి. గాయాలు కాకుండా చూసుకోండి. గుర్తుంచుకోండి, లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే నరాలు శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి మంటలు వస్తుంటే వెంటనే మీ డయాబెటాలజిస్ట్ను సంప్రదించండి. చూస్తూనే ఉండండి మరిన్ని ఆరోగ్య విశేషాల కోసం మా ఛానల్. ధన్యవాదాలు. JSV 8 న్యూస్ ప్రజాపక్షం లైక్ అండ్ షేర్.